కాకినాడ జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యంతో తన చెయ్యి కోల్పోయానని వెంకటరమణ అనే వ్యక్తి జేసీకి ఫిర్యాదు చేశారు. బైక్ పై నుంచి పడిపోవడంతో ఏప్రిల్ 7న డాక్టర్లు చేతికి సర్జరీ చేశారని చెప్పాడు. చెయ్యి నొప్పి తగ్గకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే సర్జరీ చేసే టైంలో పొరపాటు జరిగిందని మోచేతిలో బాల్ వంటి నిర్మాణం తొలగించారని అక్కడి డాక్టర్లు చెప్పినట్టుగా తెలిపాడు. ఇక చెయ్యి పనిచేసే అవకాశం లేదని వైద్యులు చెప్పినట్లుగా వాపోయాడు. ఎందుకు ఇలా జరిగిందని డాక్టర్ శివానందంను క్వశ్చన్ చేస్తే పెన్షన్ వచ్చేలా రాస్తానని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లుగా జేసీ దృష్టికి తీసుకెళ్లాడు. తనకి 2 ఆడపిల్లలని ఒక చెయ్యి పనిచేయకుండా వారిని పోషించేది ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.